దత్తుడు అన్ని విద్యలకి కారకుడని, అనేక కోణాల్లో కారకుడని అంటుంటారు. దత్తుడిని అనేక విద్యలకి కారకుడు, ముఖ్యంగా శ్రీ విద్యకి కారకుడు అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? దాని గురించి మీ వివరణ. సంబంధం ఏమిటి? ఇద్దరు ఒకటే. అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకటే. ఏకరూపమే, ఇద్దరిది కూడా అభేద రూపము. త్రిపురారహస్యం ఎందుకంటే అదో పట్టణం అర్థం కాదు కాబట్టి, అర్థం చేసుకోవడానికి చాలా శక్తివంతంగా ఉండాలి. ఆ త్రిపురారహస్యం అంతా కూడా ఈ సృష్టి క్రమం గురించి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముందరవాడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కలుపుకొని జన్మించిన వాడా దత్తాత్రేయుడు. దత్తాత్రేయుల వారి భౌతికంగా అవతరించినప్పుడు తల్లి అనసూయ, తండ్రి అత్రి మహర్షి. మనం భారీగా చెప్పుకునేది అనఘామాత, మధుమతి మాత. అత్రి అంటే అత్రి మహర్షి బ్రహ్మగారి నవ ప్రజాపతుల్లో ఒకడు. అనసూయమాత కర్దమ ప్రజాపతి యొక్క 9 కూతుళ్ళు ఒకరు. మనకి చాలామంది వాళ్ళల్లో అంటే జీవితాల్లో చూసినప్పుడు మహాగణపతిని చూసిన సిద్ధి బుద్ధి సహిత మహాగణపతి అంటారు. అలాగే ఆంజనేయ స్వామిని చూసిన సువచ్చల సహిత ఆంజనేయుడు అంటారు. ఈ సువచ్చలను ఎక్కడా వివాహం ఆడినట్టు ఉండదు, సిద్ధి బుద్ధుల్ని వివాహం ఆడినట్టు గణపతికి ఉండదు. అలాగే అనఘాదేవిని భార్య కింద ఉన్నట్లుగా ఎక్కడా ఉండదు. కానీ ఈ అనఘా ఎవరు? ఈ స్వరూపాలు శక్తుల సిద్ధుల ఏంటి? గణపతి వివాహితుడు కాదు. అలాగే ఆంజనేయ స్వామి సువర్చల అనేటువంటి పేరు ఎక్కడ రామాయణం మొత్తం మీద ఎక్కడ ఆంజనేయ స్వామి పక్కన అమ్మవారు ఎక్కడ లేదే, వివాహం చేసుకున్నట్టు లేదే. ఆయన ఎవరు? ఆంజనేయుడు ఎవరు?